నంద్యాల పట్టణంలో ఊరువాడలో ఘనంగా ప్రారంభమైన వినాయక చవితి పండుగ వేడుకలు గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు గణేష్ మండపాలను పరిశీలించి అనంతరం నిమజ్జనం నిర్వహించే చిన్న చెరువు గడ్డపై వసతులను పరిశీలించారు. 11వ తేదీ నిర్వహించే గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని ఉన్నత అధికారులకు తెలపడంతో అధికారులు నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో వినాయకుని పండుగ జరుపుకోవాలని 11వ తేదీ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ నిమజ్జన ఏర్పాట్లలో అలసత్వం వహించొద్దని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మొబైల్ టాయిలెట్, స్టాటిస్టిక్, మొబైల్ క్రైన్లను ఏర్పాటు చేయాలని, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్విమ్మర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చాలా డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ గా ఉంది. ముందు మనం చేసి బ్యారికేడింగ్ పెట్టి ఒక రోప్ కట్టేసి ఏదైనా డ్రౌనింగ్ అయితే యూ కెన్ గో అండ్ క్యాచ్ ద రోప్. అక్కడ కూడా ఒక బ్యాంబూ స్టిక్ పెట్టి దాన్ని పట్టుకోవడానికి కోసం ముందు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు కాలు ఇస్తే చేయలేరు, మట్టి విగ్రహాలే అంటే చేయలేరు, పిఓపిని చేయలేరు, దాన్ని చేయాలి. రాజబెంగులు అన్నీ ఉన్నాయి. పిల్లల దిగి ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు నేరాలకు పాల్పడినా ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని, అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే వారిపై గట్టి నిఘా ఉంటుందని కౌన్సిలింగ్ చేశారు. సత్ప్రవర్తన కలిగిన వారిపై రౌడీ షీటర్లను తొలగించడానికి ఉన్నత అధికారులకు నివేదిస్తామని వెల్లడించారు. అదేవిధంగా వినాయక చవితి పండుగ సందర్భంగా ఎక్కడైనా కానీ అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, నిమజ్జనం రోజున రౌడీ షీటర్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయం స్టేషన్ కు రావాలని, నిమజ్జనం అయిపోయిన తర్వాత స్టేషన్లోనే ఉండాలని వారికి హెచ్చరికలు జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. స్టేషన్కి వచ్చి హాజరు కావాలి. నిమజ్జనం అయిపోయి లాస్ట్ విగ్రహం వరకు కూడా మీరు స్టేషన్లో ఉంటారు. మీరు నిన్నగా రాకపోతే ఎదుర్కొని వస్తాం అన్నమాట. ఆ రోజు ఎవడైతే రాడో వాడు ఖచ్చితంగా వాడి మీద మనం ఏం చేసింది తెలుసా, వాడైతే చెప్పిన మాట వినడో చెప్తున్నా కొట్టేది పుట్టేది ఇదంతా ఆదరణ. మనం ఎట్లా అంటే కుట్టడం అట్లయినా కాదు, బట్ ఆకపోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి గజగెత్తులు. మీరు మర్యాదగా వస్తే హాజరైతే ఆదివారం ఖచ్చితంగా 10 గంటలకు మీరు రావాలా. మీరు ఎట్లయితే అన్నం తింటారో, మీరు ఎట్లయితే నీళ్ళు తాగుతారో, మీరు ఎట్లయితే బట్ట తెచ్చుకుంటారో,
ఎట్లయితే ఫోన్ క్యారీ చేస్తారో అట్లా ప్రతి ఆదివారం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ హాజరు కావాలి. ఎప్పటి వరకు మీ మీద రౌడీ తీసుకునేంత వరకు హాజరు కావాల్సిందే. ఈ ఆనంద బతకాలి ఏమైనా చేస్తారు. ఆ రోజు మళ్ళీ పోలీసులు మీకు చెప్పాలా, నాకు ఫోన్ చేయలేదు సార్, నాకు అది సార్ ఇది సార్ ఏం చేశారు అన్నమాట. అది కన్నా మీరు ఖచ్చితంగా రావాల్సింది. ఇది డైలీ రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్. ఆ నిమజ్జనం రోజు మార్నింగ్ 8 గంటలకు మీరు వచ్చి రావాలి. టిఫిన్ చేసుకొని వచ్చి ఉండాలి, ఇదే ఉండాలి. నేను విగ్రహం పెట్టాం, నేను కమిటీ మెంబరు, నేను పోవాలా, నేను లేకుండా దేవుడు నచ్చడు కదలడు, ఇవన్నీ తెగవు. మీరు ఆ రోజు నిమజ్జనం 11వ తేదీన 8 గంటలకి మీరు ఈడ హాజరుగా ఉండాల్సిందే 100%. ఎప్పుడు వరకు ఉండాలా? గోవా పెడతాం మేమే. మరుసటి రోజు పొద్దున లాస్ట్ విగ్రహం కానీ రాత్రి కానీ విగ్రహం పడేంత వరకు కూడా మీరు స్టేషన్లో ఉండాలి. నేను ఎందుకు ఉండమంటున్నానంటే తాగుతారు, తాగినాక గలాడ పడతారు. గలాడ పడినారంటే మీ తప్పు లేకపోయినా కూడా మీరు దానికి బాధ్యులు అవుతారు అనమాట. మీకు ఆ కర్మ ఉండకూడదనే మీ మంచి ఉద్దేశంతో చెప్తున్నా, వేరే ఉద్దేశం ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఇద్దరు ఎవరన్నా వేరే వాళ్ళు ఎటువంటి రౌడీ షీటు ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేని కూడా కొట్లాడుకుంటే ఓకే, సరే అది వేరే కథ, దాని గురించి పెద్ద పట్టించుకోం. రౌడీ షీటర్ అయ్యి ఉండి, సస్పెక్ట్ షీటర్ అయ్యి ఉండి, పోలీస్ స్టేషన్ రికార్డ్స్లో పేరుండి ఎవడన్నా కేసులో ఇరుక్కున్నాడంటే, ఎవడన్నా ఏదన్నా గలాట చేశాడంటే వాని జీవితం చిత్రం అయిపోతుంది. నేను బెదిరియడంలే, నేను లిటరల్గా నేను నిజం చెప్తున్నాను. నేను చేసేది మాత్రమే చెప్తాను అనమాట. ఊరికే బెదిరించేది భయపడించేది ఏముంటుంది. ఎందుకొచ్చి నలుగురిని గంజాయి కేసులో పంపించుకోలేదు. మీరు మర్యాదగా పోలీసుకు రెస్పాండ్ అయితే మీకు మర్యాద ఇస్తాము, కౌన్సిలింగ్ చేస్తే బయటకు పంపించేస్తాము. మీరు రాకుండా టికెట్గా పనులు చేశారంటే మీరు ఇబ్బంది పడతారు. మీరు ఎటువంటి క్రైమ్లో మీ ప్రమేయం ఉన్నా లేకున్నా ఇప్పుడు గలాట జరుగుతుంటుంది, ఎవడో ఒకటి వినియోగిస్తారు, నాతో మీరు ఉంటారు, ఖచ్చితంగా మిమ్మల్ని పంపించేస్తాము. మీకు రౌడీ చూసి ఏం పని, మీకు గవర్నమెంట్ కూడా ఇలాంటి గలాట దగ్గర ఉండడానికి ఏం పని లేదు. అంటే ఏమైందంటే ఇప్పుడు ఎవరి మీద అయితే కేసులు లేవో వాళ్ళ మీద సీట్ ప్రపోజల్ పంపిస్తాం. ఇప్పుడు ఇది 9వ నెల కదా, 12 నెలల ఎండింగ్లో అప్పటి వరకు మర్యాద ఉండాలి. అంటే మళ్ళీ సీట్ తీసేసినాక మళ్ళీ మేము కొట్లాడచ్చు సార్ అంటారు. అప్పుడు ఇంకా మీ కర్మ అంతేగా, మీరు జీవితకాలం జైల్లోనే ఉండరు అన్నమాట. అర్థమవుతుందే. మర్యాదగా పద్ధతిగా ఉండండి, సమాజంలో గౌరవంగా బతకండి, ఎటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే సీట్లు తీసేస్తాము. అనుభవిస్తున్నారు. పద్ధతిగా ఉంటే మీ మీద మాకు నమ్మకం కలిగితే మేము తీసేస్తాం. కేసులన్నీ కొట్టేసిన తర్వాత మీ మీద ఏం కేసులు లేకపోతే కేసు ఉంటే తీసేది కాదు, ఎందుకంటే ఒప్పుకోదన్నమాట, యాక్ట్ ఒప్పుకోదు. కేసు అన్ని క్లోజ్ అయినాక మీరు మీ ప్రవర్తన బాగుంది, మీరు ఎటువంటి కేసులు ఇన్వాల్వ్ కాదంటే నేను హెల్ప్ చేస్తాను. ఇక్కడ తప్పు చేశారంటే మాత్రం అంతకు 1000 రెట్లు క్లోజ్ చేశాను మొత్తం. మళ్ళా స్టేషన్లో అందరికీ నమస్కారం. రాజశ్రీ నంద్యాల ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు రొటీన్లో భాగంగా ఈరోజు రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ రౌడీ షీటర్ల కౌన్సిలింగ్లో అందరూ హాజరైనారు. వారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఎటువంటి నేరాల్లో పాల్గొనకుండా, ఎటువంటి కేసుల్లో ఇరుక్కోకుండా ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పేసి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిమజ్జనం రోజు అయినటువంటి 11వ తేదీన ఉదయం 8 గంటలకి పోలీస్ స్టేషన్ నందు హాజరయ్యి లాస్ట్ విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు కూడా స్టేషన్లో ఉండాలా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్పేసి వాళ్ళకి సూచించడం అయినది. ఎవరైనా యువత కానీ ఇటువంటి నేరాల్లో ఏదన్నా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద ఖచ్చితంగా నాన్ వేరియబుల్ కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఈ విధంగా వాళ్ళ మీద కంటిన్యూగా నిఘా ఏర్పాటు చేస్తాం. సో దయచేసి ఎవరే కానీ ఎటువంటి నేరాల్లో కానీ ఎటువంటి క్రైమ్లో కానీ ఇన్వాల్వ్ కాకుండా ప్రశాంతంగా జీవించాలని, ఏ సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి పరిష్కారం పొందాలని చెప్పేసి కోరుతున్నాను. నమస్తే. నంద్యాల స్థానిక సాయిబాబా నగర్ తిక్కస్వామి ఉరుసు వద్ద బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా 2వ రోజు కావడంతో హోమాలు నిర్వహించారు. భారీ ఎత్తున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ 11 సంవత్సరాల నుండి వినాయక చవితి పండుగ రోజు భక్తి శ్రద్ధలతో వినాయకుని విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందని, వినాయకుని ఆశీస్సులు రైతులకు ప్రజలకు ఉండాలని ఈ రోజు హోమాలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా కోలాటం, చెక్క భజన, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వినాయకుని అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు.
देवस्य गृहे मुनियन्ते సాయిబాబా నగర్ లో బాలగణేశుడు యూత్ వారి ఇక్కడ తిక్కస్వామి దర్గా దగ్గర 11వ సంవత్సరము యథావిధిగా విఘ్నేశుని ఇక్కడ ప్రతిష్ఠించినారు. ఇప్పుడు 11వ సంవత్సరం అని చెప్పేసి ఈ రోజు గణపతి హోమాలు, లక్ష్మీ హోమం, రుద్ర హోమము అన్ని చేపించారు. ఇక్కడ హోమాలన్నీ జరిగినాయి. ఇక్కడ భక్తులు, కమిటీ మెంబర్స్ బాగా చేసి ఇక్కడ మంచిగా హోమం జరిపించారు. సాయిబాబా నగర్ లో తిక్కసాం దర్గా దగ్గర ఉన్నటువంటి మన గణేష్ మహారాజును ఇక్కడ మామూలుగా ప్రతి సంవత్సరం పెట్టినటువంటి విధంగానే ఇప్పుడు ఈ సంవత్సరం 11వ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం మేము ఏకాదశి సంవత్సరం అనేసి గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహాలు, రుద్రహోమము, దుర్గా హోమము మొదలైనటువంటి హోమాలన్నీ కూడా చేసినాము ముఖ్యంగా. కాబట్టి ఈ యొక్క హోమానికి సహకరించినటువంటి దాతలు రాగానే ఇక్కడ కలిసినటువంటి భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా నెరవేర్చడం జరిగింది. అలాగనే దీనికి సహకరించినటువంటి శ్రీనివాసుల దంపతులు మరియు ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా సహకరించి నిర్వహించడం జరిగింది. పట్టణంలో స్థానిక ప్రథమ నంది దేవస్థానం కళ్యాణ మండపంలో వడ్డెర ఆత్మీయ సమావేశం వత్తుల లక్ష్మీకాంతయ్య, చెల్ల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని వడ్డెట్ల సంఘం నాయకులు పాల్గొని నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం వడ్డెట్ల సమస్యలను పరిష్కరించాలని, గత ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు పరిష్కరించలేదని, కానీ ఇప్పుడైనా ప్రభుత్వం వడ్డెర జీవులను పరిష్కరించాలని, వడ్డెర చాలా కష్టజీవులను 50 సంవత్సరాలు నిన్నటి వరకు పెన్షన్ ఇవ్వాలని, గత ప్రభుత్వం కాంట్రాక్టర్లలో జీవో కల్పించాలని, స్వాతంత్ర సమర యోధులు వడ్డెట్ల ఓపన్న జయంతి జనవరి 11వ తేదీన ప్రభుత్వం అధికారికంగా జయంతి జరపాలని, నంద్యాల జిల్లాలో వడ్డెట్ల ఓపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని, పలు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెట్ల రాష్ట్ర కార్యదర్శి చెల్ల వెంకటేష్, గోకుల సంపంగి, శివభాస్కర్, మౌలాలి, వడ్డెట్ల సంఘం నాయకులు పాల్గొన్నారు. కుల బాంధవులకు అందరికీ నమస్కారాలు. మా మాట మన్నించి వచ్చినందుకు ప్రతి కుల బాంధవునికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనం కలవడం విశేషం ఏంటంటే, మనము ఎక్కడ చూసినా అక్కడ రోడ్లు వేయాలంటే కంప ఉంటుంది, చెట్లు కంపలు క్లీన్ చేసి మొత్తం మనిషి కారు కానీ జీప్ కానీ ప్రతి అధికారి కూడా స్వయంగా ఇంటికి పోయడానికి మనం రోడ్లు వేస్తాము. కొండను కూడా రోడ్డుగా మలిచే శక్తి మన వడ్డెర్లకు ఉంది. కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే 50 ఏళ్ళ నుంచి మన వడ్డెర్లను ఎస్టీలో చేర్చాలని ఎమ్మెల్యేకు, ఎంఆర్ఓకు, ప్రతి ఎమ్మెల్యేకు వినతి పత్రాలు ఇస్తున్నా కూడా ఏ ప్రభుత్వం కూడా కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. కాబట్టి వడ్డెర్లంతా ఐకమత్యంతో ఉంటే ఇంకా ఎన్నెన్నో పోరాటాలు చేసుకొని మన భవిష్యత్తు కూడా ఎటు భంగం అయిపోయింది. మన పిల్లల కోసమన్నా అందరూ ఐకమత్యంగా ఉండి మన కులాన్ని ఎస్టీలో చేర్చుకోవడానికి అందరూ సహకరించాలని, ఇలాంటి మీ సహాయాలు ఉంటే వడ్డెర్లంతా ఏకమైతే ఎన్నైనా పోరాటాలు చేయడానికి మా రాష్ట్ర అధ్యక్షులు బత్తుల లక్ష్మీకాంత్ గారు ఐకమత్యం ఉంటే నేల మీద పోయేది కాదు, గాలిలో పోయేది కూడా మనం పోరాడుకుంటామని చెప్పి ఉన్నాయో ఆ జీవోలన్నీ ప్రభుత్వం అమలు పరచాలని చెప్పి కోరుతున్నాం. మరి ముఖ్యంగా వడ్డెర్లు కష్టజీవులు, శ్రామిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి 50 ఏళ్ళు నిండిన వాళ్ళంతా పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఈ వడ్డెర డిమాండ్లలో ముఖ్యంగా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, గతంలో ప్రభుత్వాలు కాంట్రాక్ట్ పనుల్లో కూడా వడ్డెర్లకు రిజర్వేషన్ ఉండేది. కాబట్టి ఏదైతే రిజర్వేషన్ ప్రభుత్వాలు చెప్పాయో అవి కూడా నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న, వడ్డెర్లకు ఐకాన్, జనవరి 11వ తేదీ ఆయన జయంతి ఉంది కాబట్టి ప్రభుత్వం అధికారికంగా వడ్డే ఓబన్న జయంతిని నిర్వహించాలా. అది వడ్డెర్ల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ప్రభుత్వం వెంటనే వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, ఏ ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి పాలకులుగా వచ్చిన మా వడ్డెర్ల డిమాండ్లు అయితే నెరవేర్చడం లేదు. ముఖ్యంగా నేను గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రెండు పర్యాయాలు ఎమ్గినూరులో, తర్వాత కర్నూలు జిల్లాలో ఒకసారి కలవడం జరిగింది. అప్పుడు కలిసినప్పుడు 2 పర్యాయాలు ఆయనకు ఈ డిమాండ్లతో గురించినటువంటి వినతి పత్రం ఇచ్చాము.
ఇందులో ఒక్క డిమాండ్ కూడా ఆయన నెరవేర్చలేదు. గణనాథుని ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆనందంగా ఉండాలి, భక్తితోనే సమాజంలో శాంతి. బీసీ ఇందిరమ్మ. మొదటి పూజ చేసే గణనాథుని ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండి ఆయురారోగ్యంగా అష్టైశ్వర్యాలతో పాడి పంటలు పండి వ్యాపార అభివృద్ధి చెంది సుఖ సంతోషంగా ఉండాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పేర్కొన్నారు. ఆదివారం నాడు కేంద్రం మండల ఉత్సవ కమిటీ పిలుపు మేరకు పట్టణంలోని పలు మండపాలలో వెలిసినటువంటి గణనాథులను బీసీ ఇందిరమ్మ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ముందుగా మండపం వద్దకు బీసీ ఇందిరా చేరుకోగానే గణేష్ ఉత్సవ కేంద్ర కమిటీ గౌరవ సలహాదారులు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నంద్యాల జిల్లా అధ్యక్షులు టంగుటూరి సీనయ్య, అధ్యక్షులు మల్లారెడ్డి, కూరగాయల మార్కెట్ ఎస్కేఆర్ బ్రదర్స్, కరెంట్ ఆఫీస్ దగ్గర మద్దిలేటి రెడ్డి, పెండికంటి నగర్లో వంగల పరమేశ్వర్ రెడ్డిలు స్వాగతం పలికారు. నియోజకవర్గంలోని ప్రశాంతంగా గణనాథుని ఉత్సవాలు జరుపుకోవాలని, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నాగేంద్ర రెడ్డి, రఘురాం రెడ్డి, టీచర్ నాగరాజు, కోడి నాగేష్, తలారి హరి, ఖాదర్, లాయర్ బాబు, పి నాగయ్య, యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తొలి పూజలు అందుకునే గణనాయకుడికి శ్రీ వినాయక చవితి పండుగ వేడుకలను బనగనపల్లి పట్టణంలో అత్యంత వేడుకగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. బనగనపల్లి పట్టణంలో కూరగాయల మార్కెట్ నందు ఎస్కేఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్కేఆర్ బ్రదర్స్ మాట్లాడుతూ బొజ్జు గణపయ్యకు తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. విఘ్నేశ్వరుడికి పూజలు చేసి తమకున్న విఘ్నాలన్నీ తొలగిపోవాలని మొక్కుకున్నారు. గ్రామాన వాడవాడలా వెలిసిన మండపాల్లో గణనాథులను ప్రతిష్ఠించి పూజలు చేస్తారని బనగానపల్లి పట్టణంలో అనే గ్రామాల్లో వాడవాడలా ఎక్కడ చూసినా గణేష్ పండుగ సందడి కనిపించింది. అనంతరం పండికంటి నగర్లోని వినాయకుడి మండపం నందు పైపుల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తన కుమారుడు సందీప్ కుమార్ రెడ్డి జ్ఞాపకార్థంగా దాదాపు 2500 మందికి అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందని, తన కుమారుడికి వినాయకుడు అంటే ఎంతో ఇష్టమని, అందువల్ల మా కుమారుడు జ్ఞాపకార్థం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వినాయక చవితి సందర్భంగా పెండగండి నగర్లో సుమారు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి వినాయక చవితి బాగా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ భక్తులు మా
కుమారుడైన సందీప్ కుమార్ రెడ్డికి ఈ వినాయక చవితి అంటే చాలా ఇష్టం. అందుకు ఈరోజు భక్తులందరికీ ఈరోజు టిఫిన్ ఏర్పాటు చేయబడినది. సుమారు ఒక 2000 మందికి టిఫిన్ చేయబడినది కనుక ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. బనగానపల్లి పెన్నయ్య నగర్ గణేష్ ఉత్సవం కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా ప్రజలందరికీ గణేష్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా ఏరియాలో చిన్నప్పటి నుంచి చూసినటువంటి సందీప్ చిన్న ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ తండ్రి నందిపైపుల రామచంద్ర రెడ్డి గారు అందరికి అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అల్పాహారం విందును అందరూ ఆస్వాదించి తిని ఆయన సంతోషపరచాలని కోరుకుంటున్నాను. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. అలాగే ఈ పండుగను మేము స్టార్ట్ చేసిన రోజు నుంచి 5 రోజుల పాటు చేసి 5 రోజుల తర్వాత నిమజ్జనం చేసి అద్భుతంగా అంగరంగ వైభవంగా పెద్దల కమిటీ పెద్దలు, కమిటీ పిల్లలు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు అందరి సపోర్ట్ వల్ల బాగా జరుపుకుంటాం. ఇది 33వ సంవత్సరము. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇంతకంటే అంగరంగ వైభవం జరుపుకోవాలని అందరూ సహకరించాలని గణేష్ కమిటీ తరఫున కోరుకుంటున్నాను. కూరగాయల మార్కెట్ కనపడి మేము శనివారం వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ప్రతిష్ట చేసుకొని 5 రోజులు అంగరంగ వైభవంగా ప్రతిరోజు ప్రసాద వితరణ, సాయంత్రం ప్రసాద వితరణ చేస్తాము. ఈరోజు పేమెంట్ చేసిన ఉంటుంది. ఈరోజు మార్కెట్లో ఆర్కెస్ట్రా పెట్టిస్తాము. తర్వాత 11వ తేదీ నిమజ్జన కార్యక్రమం నిమజ్జనతో పూర్తి చేస్తున్నాం.